అందరికీ నమస్కారం. మనం కొద్ది రోజులుగా చూస్తున్నట్లయితే శ్రీరెడ్డి విషయం. అంటే గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు గానివ్వండి, చంద్రబాబు గారు గానివ్వండి ఎలా మాట్లాడింది, ఏంటి? అంటే గతంలో ఎలా మాట్లాడింది? పవన్ కళ్యాణ్, పావలా కళ్యాణ్, 3 పెళ్ళిళ్ళు, ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఎవరైతే ఉందో వైసీపీ సోషల్ మీడియాలో గానివ్వండి, పలు చోట్ల గానివ్వండి దాదాపుగా 40 సోషల్ మీడియాల నుంచి 140 మందిగా పనిచేస్తూ, ఆ 140 మంది కింద 300 గ్రూప్స్‌గా డివైడ్ అయ్యి వర్క్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి అని చెప్పేసి రవీంద్రారెడ్డి గారైతే బయట పెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి గారి అరెస్ట్ విషయం కూడా బయటికి, అంటే శ్రీరెడ్డి గారిని అరెస్ట్ అనేసి కూడా ఒకటి వస్తుంది. అంటే గతంలో ఏ విధంగా శ్రీరెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు ఎలా మారిపోయారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. గతంలో ఎలా మాట్లాడింది ఏంటి అనేసి. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీయిజానికి. ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లా, పవన్ కళ్యాణ్ గారికి రౌడీయిజం అంటున్నవే శ్రీరెడ్డి గారు. గతంలో ఒకసారి మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు రౌడీయిజంగా వెళ్ళాలి అని అనుకుంటే గతంలోనే మీ మీద ఆయన దాడి చేయాలని కూడా చేసేవారు. ఆయనకు అంత కెపాసిటీ ఉంది, కానీ వద్దు, ప్రజల మంచి కావాలి, ప్రజల కోసమే మనం పనిచేయాలి అనే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు గతంలో దూషించిన మాటలు కానివ్వండి, వల్గర్గా అవి నా నోటితో నేను చెప్పలేను, ప్రజలకు అందరికీ తెలిసిందే. అసలు ఇంకా ఇక్కడ చూద్దాం ఇంకోటి ఏమనిందో. నా చెప్పులతో నమస్కారం చెప్పట, నా చెప్పులతో నమస్కారం. సో ఈ బొల్లిగాడు అంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించేంత స్టేజ్కి, అంటే గత 5 సంవత్సరంలో ఆయన మీద మీరు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, చెప్పులతో సమాధానం చెప్తామని కానివ్వండి, సరే ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఈ 5 నెలల పరిధిలోనే మీ మీద ఇంత జరిగింది, మా కుటుంబం జోలికి రావద్దండి, మీరు కానివ్వండి, ఎవరు కానివ్వండి, చిన్నపాటి కార్యకర్తల మీద మీరు ఎందుకు అని అన్నప్పుడు గతంలో ఒకసారి ఆలోచించాలి కదా. ఎల్లవేళలా మీరు ఉండరు, ఎవరు ఉండరు, వైసీపీ ఉండదు, టీడీపీ ఉండదు, ఏది ఒకవేళ చెప్పలేము. ఈ 5 సంవత్సరాల కూటమి ఉంది, నెక్స్ట్ జగన్ రావచ్చేమో, తర్వాత బీజేపీ రావచ్చేమో, ఎవ్వరు ఎల్లవేళ శాశ్వతం కాదు రాజకీయాల్లో అనేది మీరు గతంలో కూడా ఊహించుండింటే ఇప్పుడు ఇంత క్షమాపణలు చెప్పుకోవాల్సినంత స్థాయికి ఉండేది కాదు, మీకు నోటీసులు వచ్చేటివి కాదు, ఎక్కడ ఏది ఉండేది కాదు. మీకు మీరుగా మాట్లాడుకొని మళ్ళీ మీరే ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి శ్రీరెడ్డి గారు? మీ అమ్మగారికి, మీ బాబుకి, మీ అప్పకి, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు. ఇక్కడ ఇంకోటి, మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ అంట. అంటే గతంలో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారిని, అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని దూషించినప్పుడు ఎక్కడికి గుర్తుకు రాలేదు మీకు ఆ రెస్పెక్ట్. వాళ్ళ భార్య గురించి మాట్లాడేటప్పుడు మీకు గుర్తుకు రాలేదు. కానీ ఈ విషయంలో మీరు ఎందుకు అని మాట్లాడారు గతంలో? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి శ్రీరెడ్డి గారు. 1కి 2 సార్లు, అంటే ఆ వారి గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఎంత అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఏమీ ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పేస్తే ఎవ్వరూ ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది ఎవరైనా కానీ, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఎవరిదైనా కానీ తప్పే. చంద్రబాబు గారు నేను ఏమని చెప్పారు, మనం ఎంతనో కూడా ప్రజల సమస్యల మీదే పోరాడదాం, వ్యక్తిగత విషయాలు వెళ్ళకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున మరి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది టీడీపీలో. ఎందుకు? గతంలో జరిగింది చూశారు ఆయన, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ప్రజలకి మీరు ఎక్కడ మంచి చేస్తారు? ఇప్పుడు ఇంకోటి సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్తు ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి. మీ వలన మీ ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని అంటున్నారే, అంటే గతంలో మీరు చేసే వ్యాఖ్యలేటప్పుడు మీ ఫ్యామిలీ మీకు గుర్తుకు రాలేదా? జగనన్న నా ప్రాణం, జగనన్న కోసం అన్నీ కోసుకుంటా, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కనపడలేదా మీకు మీ ఫ్యామిలీ? 1కి 2 సార్లు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఒకసారి ఫ్యామిలీ అనే ముందు ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి 1కి 2 సార్లు ఆలోచించుకోండి. వాళ్ళు లీడర్స్ అంతా బాగానే ఉంటారు, రిస్క్లో పడేది ఎవరు? ఇక నాలా శ్రీరెడ్డి గారిలా వారిలా బయటకు వచ్చేసి నోరు ఎలా పడేసుకుంటే ఇబ్బంది పడేది మనమే. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా సోషల్ మీడియా అంటున్నారు కదా మేడం,
అసలు మీ ఎఫ్బి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేది. అంటే ఏదైనా కానీ జగన్ గారు కానివ్వండి, ఎవరైనా కానీ ప్రెస్ మీట్లు పెట్టనివ్వండి, ఏదైనా పెట్టనివ్వండి, మీరు వితిన్ సెకండ్లో రియాక్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే వైసీపీ కార్యకర్తల కన్నా ముందు కూడా మీరు రిప్లై ఇచ్చేసి మీ సోషల్ మీడియాలో మీరు పెట్టుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీ వైసీపీ సోషల్ మీడియాలో మీ ఎఫ్బి పేజెస్ ఎందుకు, అదే మీ ఎఫ్బి పేజ్ ఎందుకు డిలీట్ చేశారు? దానికి సమాధానం చెప్పండి ఒకసారి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరైనా గురించి మాట్లాడేటప్పుడు. అంటే ఇప్పుడు తీవ్ర పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనేసి తెలుస్తూ ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సింది.